ఓం శ్రీ మాత్రే నమః. మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అతి పవిత్రమైన రోజుగానే భావిస్తాము. ప్రతిరోజు దీపారాధన, ఉదయం దీపారాధన దగ్గర నుండి సాయంత్రం చేసే దీపారాధన వరకు కూడా మనం ప్రతిరోజు శక్తివంతమైన రోజుగానే చెప్పుకుంటాము. అయితే అన్నింటికన్నా మనం కార్తీక పౌర్ణమి ఎక్కువ నియమనిష్టలతో పూజ చేస్తాం కదా. అలాంటి కార్తీక పౌర్ణమి రోజు పూజ కనుక మీకు వీలు కాలేదు అంటే వారికి సువర్ణ అవకాశం ఏమిటి అంటే, ఇప్పుడు 3వ సోమవారం వస్తుంది కదా. ఆ రోజు సోమవారం అంటే స్వామివారికి, పరమేశ్వరునికి ఇష్టమైన రోజు. అలాగే ఆ రోజు తదియ తిథి రావటం వలన అమ్మవారికి సంబంధించిన తిథి. తదియ తిథి అంటే అమ్మవారు తదియ తిథికి అధిష్టాన దేవతగా ఉంటారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన రోజు. ఆ రోజు సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతిని పూజించే రోజు. మరియు ఆ రోజు మృగశిర నక్షత్రం కూడా ఉంది కాబట్టి, మృగశిర నక్షత్రం అంటే మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడికి గురువుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. కాబట్టి మన శివ పరివారానికి మొత్తానికి సంబంధించిన రోజు ఈ 3వ సోమవారము కార్తీక మాసంలో వచ్చే అతి శక్తివంతమైన రోజుగా మారిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన రోజుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ప్రతి ఒక్కరి యొక్క నామాలు, అష్టోత్తర నామాలు, సుబ్రహ్మణ్య అష్టకము, గణపతి అష్టకము, శివాష్టకము, అమ్మవారి స్తోత్రాలు, శివ స్తోత్రాలు, సూర్యాష్టకము, ఇలా మనకి ఏది వీలుంటే అది అష్టోత్తర నామాలు చెప్పుకుంటూ స్తోత్రాలు, శ్లోకాలతో ఈ రోజంతా పూజిస్తే చాలా మంచిది. అటువంటి విశిష్టమైన రోజును కనుక మనం పూజించినట్లయితే మన మనసులో ఎప్పటి నుండో తీరని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అటువంటి సంకష్టహర చతుర్థి వచ్చిన రోజు నవంబర్ 18వ తారీఖు సంకష్టహర చతుర్థి మరియు 3వ కార్తీక సోమవారం కూడా కలిసి వచ్చిన శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలి ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకు ప్రతి ఒక్క విషయము కూడా అర్థమవుతుంది. మనకి ఎప్పుడైనా కాలం కలిసి రాలేదు అన్నప్పుడు ఏ పని చేసినా కూడా దానిలో ఆటంకాలే వస్తాయి. అది చిన్న పనైనా సరే దానిలో ఆటంకాలే వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, అంతేకాకుండా కుటుంబంలో గొడవలు, ఇలా ఏదో ఒకటి మనకి టైం అనేది కలిసి రానప్పుడు ఏదో ఒక సమస్య మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మీ మనసులో ఉన్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. నవంబర్ 18వ తారీఖున సోమవారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం, ఊహించని అదృష్టం కలిసి వస్తాయి. కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ 18వ తారీఖున కార్తీక సోమవారం నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకష్టహర చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కళకళలాడే ముగ్గులు వేసుకోవాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. పూజ గదిని శుభ్రం చేసుకొని గణపతి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఫోటోను పూలతో అలంకరించుకోవాలి. అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం పెట్టాలి. ఆవు నెయ్యితో పెడితే ఇంకా శ్రేష్టము. దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి.
ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి ఫోటో ముందు 1/2 మీటరు పొడవున్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని వినాయకుని ఫోటో ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 2 రూపాయి నాణేలు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి ఫోటో దగ్గర ఉంచాలి. ఈ మూటని ముడుపుగా ఉంచాలి. ఎందుకంటే ఆ మూటని మనం ముడుపుగా భావిస్తాము కాబట్టి ముడుపుగా అక్కడ ఉంచాలి. ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేశ స్తోత్రం చదువుకోవాలి. లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతిచ్చి కొబ్బరికాయను కొట్టి స్వామివారికి నివేదించాలి. చివరగా గణపతికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుని చూసిన తర్వాత ఈ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఉపవాసం చేయలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి. ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని పొంగలి చేసి గణపతికి నివేదించి మీ కుటుంబమంతా కూడా ప్రసాదంగా తీసుకోవాలి. మూటలోని తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి. మూటలో ఉన్న 2 రూపాయి నాణేలను తీసి మీ పర్సులో కానీ లేదంటే బీరువాలో కానీ డబ్బులు దాచిపెట్టుకునే ప్రదేశంలో కానీ పెట్టాలి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడిని గరిక సమర్పించి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక కూడా ఒకటి కాబట్టి గరిక అనేది తప్పనిసరిగా ఉంచటానికి ప్రయత్నించండి. అలాగే పూజలో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలి అంటే, మీ భర్త బాగా సంపాదించాలి అంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు 21 యాలకులతో ఒక యాలకుల మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటోకి వేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు దాచిపెట్టుకునే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ సంకష్టహర చతుర్థి రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడినా చాలు, మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టంగా మారిపోతుంది. కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల యొక్క ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకష్టహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఈ చతుర్థి రోజున పేదలకు అన్నదానం చేస్తే, లేదు అంటే ఏదైనా వస్త్రదానం కానీ ఏదైనా దానం చేసినట్లయితే 1,000,000 జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ప్రత్యేకమైన రోజున
పుణ్యఫలితం లభించడమే కాకుండా ఆ దేవుని ఆశీర్వాదం కూడా మనకి చాలా సులభంగా దొరుకుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.